ఈరోజు చండూరు మండలంలో చాలా బాగుంది. ఎక్కడ చూసినా కారు గుర్తుకి ఓటేసుకుందాము. ఇక్కడ వాడవాడ 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు ఎక్కడ చూసినా కారు గుర్తుకే వేస్తాము. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బాగా పనులు అయితే గెలిపించుకుంటే ఇంటింటికి చెప్తున్నారు కారు గుర్తుకే ఓటేస్తామని. జై తెలంగాణ సాధిద్దామని అంటారు. ఇంటింటికి ఏ ఒక్కరు వ్యక్తి కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుందాం అంటారు. భారీ మెజార్టీతో గెలుస్తామని అంటారు, గెలిపించుకుందాం అంటారు. ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుందాం, పనులు చేయించుకుందాం అంటారు. కారు గుర్తుకే మన ఓట. జై తెలంగాణ. నమస్తే అండి. ఈరోజు చండూరు మండలంలో ప్రచారం చేస్తున్నాము, 6వ వార్డు చేస్తున్నాము. మేము పద్మశాలీలను కలిసాము. వాళ్ళు ఏమంటున్నారంటే మా కోసం, పద్మశాలీల కోసం ఎవరైనా ఆలోచించారంటే ఇది కేసీఆర్ ప్రభుత్వమే ఆలోచించింది. ఎన్ని డెకెట్స్ అవుతున్నాయి, ఇంతవరకు ఏ ప్రభుత్వం మా కోసము జీ ట్యాగ్ కానీ జిఐ ట్యాగ్ కానీ ఎట్లాంటి మాకు ఆదరణ పొందలేదు. హ్యాండ్లూమ్స్కి ఆదరణ పొందిందంటే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే పొందింది. తప్పకుండా మేము ప్రభాకర్ రెడ్డి గారికి వేస్తామని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సార్ మాకు చాలా సర్వీస్ చేసినారు. ఎప్పుడు మా మధ్యలోనే తిరుగుతారు. మాకు ఏ సహాయం అన్నా, ఏ పని కావాలన్నా కానీ ఆయన వరకు వెళ్తే చాలు, ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చారంటే చేస్తారు అనేది వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే స్వచ్ఛందంగా మా వెనకాల వచ్చి తిరుగుతున్నారు. మాకైతే భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. ఈరోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఇంటింటి ప్రచార భాగంలో చండూరులో 6వ వార్డులో తిరుగుతున్నాము. చాలా బాగుంది, స్పందన అయితే చాలా బాగుంది. అందరూ కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. ఇంకా మాకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అయితేనే మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఆ ఎమ్మెల్యే ఎప్పుడూ కనపడరు. గెలిపించుకున్నా కానీ మాకు ఉత్తుత్తి మాటలే కానీ ఏ పనులు చేయరు. ఈ ఎమ్మెల్యే అయితేనే మాకు పనులు చేసి పెడతారు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాము, పనులు చేయించుకుంటాము అని అంటున్నారు.